హలో హాయ్ బ్రదర్, ఓకేనా? ఎట్లా ఉన్నాయి సీమకోడి పిల్లలు? చూసుకోండి, ఉన్నాయా? ఇగో నా చెయ్యి పోతుంది ఇక్కడ. ఇగో ఏమని అంటాయా? ఇగో ఇగో చూడండి, ఇగో ఇది మాకు అలవాటు అయిపోయినాయి. ఇది చేసుకుంటూ పోవాలి. ఏది ఆఫ్ 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 ఇగో చూసిండ్రా? ఏమన్నాయి మీకు అలవాటు అయిపోతాయి. పిల్లలు ఇప్పుడు ఇది చూసింది బ్రదర్, ఇక చూసిండ్రా? ఇది కాటన్ అట్ట. దీని కింది నుంచి మొత్తం ఈ రూమ్ మొత్తం కాటన్ అట్టలు వేసినాం. దీని కింది నుంచి కాటన్ అట్టలు, దాని కింద సున్నము చల్లినాం. సున్నం ఎప్పుడైనా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి కాటన్ అట్ట కింది నుంచి తీసేస్తాం. మొత్తం నీట్గా ఊడవాలి, సాఫ్ చేసుకోవాలి, సున్నం చల్లుకోవాలి. అంటే చేసుకోవాలి, నీట్గా చేసుకున్న తర్వాత మళ్ళీ కాటన్ అట్ట వేసి వాటి మీద పేపర్లు వేసుకోవాలి. ఈ మెయింటెనెన్స్ అనేది డైలీ మాకు రొటీన్గా 2 రోజులు ఒకసారి కాటన్ అట్ట మార్చేస్తూ ఉంటాం. అవి లత్తి వేస్తే కింద ఏమైతే అంటే పేపరు దాని నీళ్ళంతా గుంజుకుంటుంది, పొడి అయిపోతుంది అన్నమాట. లత్తి అనేది గలీజుగా ఉంటే కోళ్ళకు అంటుకుంటుంది. అందుకోసం పేపర్లు మార్చుకుంటూ ఉంటాము. ఇక మీ దగ్గరికి వచ్చినాక ఈ దానా ఖర్చు లేదు బ్రదర్. నేను ఈ ఉన్నది దానా, ఇది కొనుక్కోరావాలి. 50 రూపాయల కోటి. 40 డేస్ అయినాయి. ఒక 2 కిలోల దానా తింటాయి ఇప్పటిదాకా. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాక మీకు అలవాటు అయిపోతుంది. నార్మల్గా ఈ వేరే వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, రోడ్డు మీద అమ్మేటి అక్కడ తీసుకోవాలి. కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనుషులకు అలవాటే లక్షణాలు వీళ్ళు ఉంటాయి. ఈ పిల్లలకు మనుషులకు అలవాటే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు నేను ఇచ్చిన డేట్ నుంచి ఇంకో 3 నెలలు, ఒక 2 నెలలు పెంచుకుంటే కిలో సైజు వస్తాయి. 2 నెలల 15 రోజులు 3 నెలలు వేసుకోవాలి. 1200లకు జత అమ్ముడు పోతుంది. మీకు కాకంటరా గుడ్లకు ఉంచుకోవాలి. చాలామంది ఈ సైజు ఉన్న మీ దగ్గర కొనుక్కొని పోయేవాళ్ళు చాలామంది వస్తారు, కొనుక్కుంటారు, తీసుకుంటారు, పోతారు. గుడ్లు ఉంటే గుడ్లు కొనేవాళ్ళు ఉంటారు. అంతేనా? కోడి కింద వేసుకొని పిల్లలు తీసుకుందామని కొనేవాళ్ళు ఉంటారు. పిల్లలు కటింగ్కు తినడానికి అన్నిటికీ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి దానా ఖర్చు లేదు, అంతా మీకు ఫ్రీగా. బయట వదిలేస్తే అది దొరికింది ఏదైనా ఆకులు ఎక్కువ తింటాయి. ఇది ఆకులు పైన ఉన్న ఆకులను కట్ చేసుకొని తింటూ ఉంటుంది, ఏర్లను తోడుకొని తింటుంది, కింద చిన్న చిన్న గడ్డి గరకలు తింటుంది, పురుగు తింటుంది, రాళ్ళని తింటుంది. ఇది 20% 25% రాళ్ళు కంటిన్యూ తింటుంది బ్రదర్. దీనికి అరగది. ఈ నేచురల్ బర్డ్స్ అడవి జాతికి సంబంధించినవి. మీ దగ్గరకు వచ్చిన ఎలాంటి పరిస్థితులు అయినా కూడా బతకగలుగుతాయి. చిన్న పిల్ల సైజు 25 గ్రాముల పిల్లను తీసుకొచ్చి ఈ సైజుకు తీసుకొచ్చినాక మీ దగ్గరకు వచ్చి హాయిగా బతుకుతుంది. గట్టిగా అయిపోయినాయి వీటికి. ఇప్పుడు చాలా హెల్తీగా గట్టిగా అయిపోయింది. ప్రస్తుతం ఈ టైంకు నేను వీడియో వేసే టయానికి 400 రూపాయలు జత, 400 రూపీస్ జత. అట్లయితేనే మీరు ఫోన్ చేయండి. ఎక్కువ బల్క్గా తీసుకునే వాళ్ళకు మాత్రం ధర తగ్గించి ఇస్తాం. అది వేరే. 10 జతలు కావాలన్న వాళ్ళకు మాత్రం కంపల్సరీ 400 రూపాయల జత. ఇంకా లేట్ అయితే అంటే ఇంకో 50 రూపాయలు పెరుగుతూనే ఉంటుంది. ఈ వీడియో వేసే టయానికి లేట్ అయితే ఇంకా ధర పెరుగుతుంది. ఎందుకంటే దానా ఇప్పుడు ఇది అమ్మేసో ఇది తీసేయాలి అంటారా? ఈ ఏజ్లో అమ్మ మీకు అలవాటు కావాలంటే ఇదే కరెక్ట్ ఏజ్. ఇప్పుడు ఈ సైజులో మీరు తీసుకుంటే మీకు అలవాటు అయ్యింది. ఈ వైరస్ అనేది ఉండదు బ్రదర్. వైరస్ ఒళ్ళకు వచ్చినట్టు వైరస్ రోగాలు చనిపోవడం అనేది గాలి ధూళి అని ఏం పట్టించుకోవు. వీటికి అవన్నీ ఏం పనిచేయి. వ్యాక్సిన్లు వేసుడు అవి కూడా పనిచేయి వీటికి.
న్యాచురల్గా పెంచుతా కానీ వారంలో 2 సార్లు 3 సార్లు బెల్లం నీళ్ళు కలిపి పెడతాము. అది నాకు అదొక్కటే నాకు కోళ్ళకైనా అదొక్కటే మందు. వీటికైనా నేను కంటిన్యూ 2-3 రోజులకు ఒకసారి బెల్లం ఒక పావు కిలో బెల్లం తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి అన్నిటికీ పెట్టేస్తాను. కోళ్ళకు సీమ కోళ్ళకు నాకైతే అదే బాగా పనిచేస్తాను కాబట్టి మీ ఇష్టం ఏం చేసుకోవచ్చు. కానీ కాకపోతే ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇక్కడ నా దగ్గర ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఉన్నాయి. అంటే ముఖం పెట్టి తినేటివి కూడా లేచి చూస్తూ ఉంటాయి. మీరు అలవాటు చేసుకోవాలి. కొంత అలవాటు చేసుకుంటే మీకు అలవాటు అవుతుంది. ఎట్లా అలవాటు చేసుకోవాలనేది అది మీ ఇష్టం. ఇంట్లోనే అలవాటు చేసుకుంటే ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి. ఈ ఫ్రీ రేంజ్లో బయటకు వదిలేస్తే ఫైట్కి వస్తుంది. ఒక 10 రోజులు మాత్రం లోపల ఉంచాలి రూమ్లో. వదిలేసే ముందు